హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై విత్ నేచర్. నేను వీణా సురేఖ. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఉలవ మొలకలతో మసాలా గ్రేవీ కర్రీ. కంప్లీట్గా ప్రోటీన్ రిచ్ కర్రీ ఇది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు హెల్దీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలని రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు, ఒక టమాటో కట్ చేసుకున్న ముక్కలు, ఒక కొబ్బరి ముక్క, 2 పచ్చిమిర్చీలు, అలాగే 6 నుంచి 7 జీడిపప్పులు వేసి దీని మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోండి. వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఉల్లిపాయలు టమాటాలు వేసాం కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల ఉలవ మొలకలు తీసుకుని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీటితో కడిగి పక్కన పెట్టుకోండి. మొలకలు వాడుకునేటప్పుడు తప్పనిసరిగా ఇలా క్లీన్ చేసి వాడుకోవాలండి. ఇప్పుడు అరకప్పు పచ్చి బఠానీ తీసుకుని క్లీన్ చేసుకోండి. అలాగే 2 చిన్న ఆలుగడ్డలు తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక అరకప్పు లోపుగా వేరుశనగ పప్పులు కూడా తీసుకోండి. వీటన్నిటిని వేయడం ద్వారా మనం ఎక్స్ట్రా హెల్దీగా మరింత టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాళింపు గింజలు, జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగాక మన ఉలవల స్ప్రౌట్స్ కడాయిలో వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. తర్వాత అందులోకి వేరుశనగ పప్పులు, పచ్చి బఠానీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇందులోనే ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేయండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ దగ్గర అయ్యేదాకా ఫ్రై చేయండి. ఈ పేస్ట్కి పచ్చివాసన పోతుందనమాట, కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి. ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యి దగ్గర పడిన తర్వాత ఇందులో కాస్త పసుపు, ఒక 1.5 స్పూన్ కారం వేసి కలిపేయండి. దీనిలో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు వేసేసి 2 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించండి. వేరుశనగ పప్పులు మంచిగా ఉడికే వరకు ఉడికించాలన్నమాట. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మరి కొంచెం వేసి కుక్ చేయండి. మీకు ఎంత తిక్కుగా కర్రీ కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇంత దగ్గరగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా గరం మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. అంతే, మన హెల్దీ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి, రైస్లోకి, అలాగే బిర్యానీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు ఎప్పుడు చేయకపోతే తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.